అమ్మయ్యా, క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో 2 మ్యాచ్లు గెలిచేసాం రా. ఆ 2 గెలవడం పెద్ద గొప్ప ఏం కాదు, కానీ రేపు జరిగిపోయి ఫైనల్స్ లో మన టాలెంట్ చూపించాలరా. కప్పు గెలవకుండా మనం ఎప్పుడైనా వెనక్కి వెళ్ళామంటారా? వీడు చూడరా, లిఫ్ట్ లో కూడా అర్థం కత్తుకుపోయాడు రా. హాయ్ చైతు. హాయ్. ఏంటి ఇంత లేటు? ఎంతసేపు అయింది వచ్చి? నీకోసం రూమ్స్ అవి బుక్ చేసి ఉన్నాయి. ఇంకా చూసి లిఫ్ట్ ఆపరా. ఏంట్రా కంగారేంటి? అమ్మాయిరా, అమ్మాయి చెప్తుంది తలుపు వెళ్ళిపోతుందిరా. మమ్మల్ని రా బాబు. నీ రూమ్ లో ఉండండి, నేను వస్తాను. कौन? क्या चाहिए आपको? हाउस कीपिंग. कितनी बार आते हैं हाउस कीपिंग के लिए? क्यों हमको परेशान कर रहे हो बार बार? नहीं। सुबह से 3 बार 3 जने आ चुके हैं। तुम्हारा दिमाग खराब हो गया है? क्या देख रहे हो? नहीं ऐसे डिस्टर्ब करना चाहिए, होटल का सिस्टम है। नहीं मैं होटल मैनेजमेंट को कंप्लेंट करूंगी अभी। बार बार क्यों तंग कर रहे हैं? हाँ जी भाई, क्या चाहिए आपको? जाओ गेट लॉस्ट. అక్కడందరూ జాలీగా డిస్కో చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావు? పద వెళ్దాం. ఈ డిస్కో నాకు అస్సలు ఇష్టం ఉండదు. నువ్వు పోవే. అస్సలు ఎంజాయ్ వీరైపోయిందిరా. ఏం చేస్తున్నావు? కడుతున్నావా? పడిపోయిందా? పని చెప్తాను. మాధవ్, రాత్రి అమ్మాయి రాత్రి చేసిన నిర్వాహకం చాలదు. రాత్రి అమ్మాయి గురించి చెప్తున్నాడు రా. ఏంటి? అమ్మాయి ఎవరో కాదు, మన చైతన్య గర్ల్ ఫ్రెండ్ కి క్లోజ్ ఫ్రెండ్. వీళ్ళంతా షిరిడికి వెళ్ళి వీడి బర్త్డే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చారా. మనకి చైతన్య విషయం చెప్పలేదేంటి? నైస్ ప్లేస్ కదా, చూస్తుంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. సునీత, నేను ఏదైనా మ్యాగజైన్ తీసుకుని వస్తాను. ఓకే ఓకే. ప్రతిసారి మైనస్ మార్కులే పడుతున్నాయి. ఈసారైనా మంచి మార్కులు కొట్టేయాలి. హలో హలో
మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. అదేనండి, మన ఇద్దరం పార్ట్నర్స్ కదా. పార్ట్నర్స్ అంటే ఆ రోజు ఇద్దరం ఆటో షేర్ చేసుకున్నాం. ఆ రోజు బస్ స్ట్రైక్ అయితేను ఇద్దరం ఒకే ఆటో ఎక్కాం. గుర్తొచ్చానా? గుర్తొచ్చానా? గుర్తొచ్చాను. ఈ ముక్క చెప్పడానికేనండి 2 రోజులుగా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. అసలు నేను చైతన్య చాలా రండి రండి నేను చైతన్య చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. బై ది వే, అసలు నా గురించి నేను చెప్పనే లేదు కదా. ఐఎమ్ మాధవ్, ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ అండి. నేను నిన్నటి లోకల్ పేపర్ చూసారా? అందులో 3 గోల్స్ కొట్టి హ్యాట్రిక్ చేసాడని రాసరే, అది మన గురించే. రేపు మా ఫైనల్ మ్యాచ్ అండి. మరి ఎంకరేజింగ్ కన్నా ఆల్ ది బెస్ట్ చెప్పరా ప్లీజ్? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇలా ఆల్ ది బెస్ట్ చెప్పడం మాత్రమే కాదండి, రేపు 3:30కి మా ఫైనల్ మ్యాచ్, మీరు వస్తున్నారు. ఓకే ఓకే, బాయ్. బాయ్. మనసులో నిన్నే ప్రియా దాచుకున్నా